హాయ్ ఫ్రెండ్స్, హాయ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్ కోసం, గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ కోసం జనరలైజ్డ్ టాపిక్స్ చెప్పుకుంటున్నాము. గత వీడియోలో కూడా జనరలైజెస్ చెప్పుకోవడం జరిగింది. ఈ వీడియోలో మనం నగరీకరణలో సమస్యలు, ప్రాబ్లమ్స్ ఆఫ్ అర్బనైజేషన్ పార్ట్ 2 చెప్పుకుంటున్నాము. గత వీడియోలో నగరీకరణలో సమస్యలు పార్ట్ 1 చెప్పుకున్నాము. ఈ వీడియోలో ప్రాబ్లమ్స్ ఆఫ్ అర్బనైజేషన్, నగరీకరణలో సమస్యలు పార్ట్ 2 చెప్పుకుంటున్నాము. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రాబ్లమ్స్ ఆఫ్ అర్బనైజేషన్, నగరీకరణలో సమస్యలు. నగర జీవన ప్రధాన లక్ష్యం నగరాల్లో ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ. నగర నాగరికత అవలంబించే ప్రజలు, నగరవాసులు పరిమిత ఆదాయాలు, అపరిమిత వ్యయాలు వల్ల నగర జీవులు ఆధునిక వస్తు వ్యామోహాల వల్ల డబ్బు సంపాదించడానికి చివరకు అవినీతి మార్గాలు కూడా అవలంబించడం జరుగుతుంది. అదే గ్రామాల్లో అయితే నైతిక సూత్రాలకు, సాంప్రదాయాలకు, సంస్కృతికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. కానీ నగరాలు, పట్టణాల్లో ఉన్నత ప్రమాణాలు లేని సినిమాలు, ఇతరేతర వినోద కార్యక్రమాల ద్వారా నగర జీవుల విధానంలో విశృంఖలత చోటు చేసుకోవడం సహజంగా పరిణమిస్తుంది. నగరాల్లో అందుబాటులో ఉండే సాహిత్యం ఉన్నత ప్రమాణాలు లేని కారణంగా నగర ప్రజలలో కొందరు నైతిక క్షీణత వైపు అడుగులు వేయడం జరుగుతుంది. నైతిక క్షీణత, సామాజిక జీవన రాహిత్యం, కుటుంబ జీవనంలో లోపాలు వగైరా కారణాల వల్ల నగర ప్రజల్లో సరైన వ్యక్తిత్వం వికసించే వ్యక్తిత్వం ఏర్పడే అవకాశాలు ఉండటం లేదు. నగర జీవితంలో ఆందోళనలు, ఆవేదనలు, రద్దీలు, ఒత్తిడులు ఇవన్నీ కారణం. ఈ కారణాల వల్ల నగర జీవుల్లో ఎక్కువ మందికి రక్తపోటు, రక్తహీనత మొదలైన నరాల బలహీనత మొదలైన జబ్బులు, ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులు అనేకం సంక్రమిస్తూ ఉంటాయి. నగర జీవితం, నగర జీవన అరణ్యంలో ఉన్నవారికి సరైన భద్రత ఉండదు. బంధువులు ఉంటారు కానీ ఆపేక్ష అనుబంధాలు తక్కువ. నగరాల్లో నేరాలు ఎక్కువగా జరుగుతుంటాయి. డబ్బు కోసం ప్రాణాలు సైతం తీసే క్రిమినల్స్ తిరుగుతూ ఉంటారు. నగర జీవితాలకు భద్రత కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. నగరాల్లో హత్యలు, దొంగతనాలు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలు నిత్యం చూస్తూనే ఉంటాము. నగర జీవితం నరకప్రాయాలుగా ఉండకుండా శాంతి జీవనం కొనసాగాలంటే ప్రభుత్వాలు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలి. భద్రతా చట్టాలు అమలుపరచాలి. నగర జీవుల్లో అభద్రతాభావం, అసంతృప్తి, అసహనం పేరుకొని అవి విద్వేషాలుగా మారుతూ వ్యక్తమవుతూ ఉంటాయి. మత కలహాలు, కుల కలహాలు, గొడవలు నిత్య కృత్యాలుగా నగరాల్లో, పట్టణాల్లో పరిణమిస్తూ ఉంటాయి. నగరాల్లో జనసాంద్రత ఎక్కువ, సౌకర్యాలు పరిమితంగా ఉంటాయి. కాబట్టి పర్యావరణాన్ని కాలుష్యం కూడా పెరగడం జరుగుతుంది. నీటి కాలుష్యం, వాయు కాలుష్యం నిరంతర సమస్యలుగా ప్రభుత్వాలకు మారాయి. నగరాల్లో గృహ నిర్మాణం పెద్ద సమస్యగా మారింది. ఇళ్ల సంఖ్య తక్కువ, జనసాంద్రత ఎక్కువ. ఒకవైపు కోటీశ్వరులు నివసిస్తూ ఉంటారు, మరోవైపు కూలీ పనులు దొరకని కూలీలు, నిర్భాగ్యులు ఉంటారు. నెలకు లక్షల ఆదాయం వచ్చే వ్యాపారులు ఉంటారు. పూటకింత తిండికి నోచుకొని నిరుపేదలు జీవిస్తూ ఉంటారు. ఈ విధంగా నగరాలు, పట్టణాల్లో ఈ అంతరాలు నిత్యం కనిపిస్తూ ఉంటాయి. ఈ అసమానతలను ప్రభుత్వాలు రూపుమాపి ప్రజలందరి మధ్య అసమానతలను తొలగించి సమానత్వాన్ని, సమాన జీవన అవకాశాలను ప్రభుత్వాలు కల్పించాలి.
కుల మత వర్గ భాషా భేదాలు లేకుండా ప్రజలందరికీ విద్య, వైద్యం, విజ్ఞానం, సాంకేతిక అన్ని సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య, జీవన వసతులు కల్పించాలి. మౌలిక వసతులు ప్రజలందరికీ కల్పించాలి. కుల మత వర్గ భాష భేదం లేకుండా అన్ని మతాల వారు, కులాల వారు సమాన అవకాశాలు పొందేటట్టు వారికి అన్ని సదుపాయాలు, సౌకర్యాలు ప్రభుత్వాలు కల్పించవలసిన బాధ్యత ఉంది. నగరీకరణ అర్బనైజేషన్ అన్నది అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే తీరుగా ఉండడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో నగరీకరణ విస్తృతి వేగము మరి ఉధృత స్థాయిలో ఉంటున్నది. ప్రధానంగా మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, ముంబై, కలకత్తా, నాగపూర్ మొదలైన నగరాల్లో పెరుగుతున్న జనాభా ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. జనాభా పెరుగుతున్న కారణంగా నగరాల్లో వాతావరణ కాలుష్యం నానాటికి విషమించి పెద్ద సమస్యగా మారుతున్నది. ప్రభుత్వాలు గొప్ప సంకల్పం చేసుకొని గ్రామాల్లోని ప్రజలు పట్టణాలకు, నగరాలకు వలసలు రాకుండా నిరోధించాలి. పల్లెల్లో అన్ని వసతులు, సౌకర్యాలు, సదుపాయాలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలను ప్రజలకు కల్పించినట్లయితే పట్టణాలు, నగరాలకు పల్లెల్లోని ప్రజలు వలసలు రావడం తగ్గుముఖం పడుతుంది. నగరీకరణను క్రమబద్ధం చేయడానికి ప్రభుత్వాలు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. గ్రామాల నుంచి నగరాలకు వెళ్ళే క్రమాన్ని నిరోధించాలి. గ్రామాల నుంచి నగరాలకు వలసలు వెళ్ళే క్రమాన్ని ప్రభుత్వాలు నిరోధించాలి. ఇందుకోసం బహుముఖ చర్యలు ప్రభుత్వాలు చేపట్టాలి. పల్లెల్లో చిన్న చిన్న పరిశ్రమలను, కుటీర పరిశ్రమలను నెలకొల్పాలి. గ్రామాల్లో చదువుకున్న యువతకు ఉపాధి కల్పన, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఔత్సాహిక యువతకు, ఉత్సాహం ఉన్న యువకులకు ఆర్థిక సహాయం, బ్యాంకుల నుంచి రుణాలు అందించేటట్టు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి. యువత స్వతంత్రంగా ఆర్థిక స్వయం సమృద్ధి సాధించేటట్టు వారికి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాలి. చిన్న చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు నెలకొల్పి యువత ఆర్థిక అభివృద్ధిని సాధించడం ద్వారా తద్వారా గ్రామాలు అభివృద్ధి సాధిస్తాయి. అలాగే రాష్ట్రాలు అభివృద్ధి సాధిస్తాయి. తద్వారా దేశాభివృద్ధి పరిణమిస్తుంది. పల్లెల్లో వినోద సదుపాయాలను ప్రజలకు అందజేయాలి. ఉపాధి సౌకర్యాలు పెంచాలి. సమాచార, సాంకేతిక, విజ్ఞాన, సమాచార సదుపాయాలను పల్లె ప్రజలకందరికీ అందేలాగున ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. నేటి సమాచార ఆధునిక విప్లవ యుగంలో ఇది అసాధ్యమైంది ఏమీ కాదు. పల్లెల్లో వ్యవసాయ ఆధార పరిశ్రమలను, అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ కూడా నెలకొల్పాలి. పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అవసరమైన అవస్థాపన సౌకర్యాలను కల్పించాలి. విద్యుత్తు, ఇంధన వసతులు, రవాణా సౌకర్యాలు, ఆసుపత్రులు, విద్యాలయాలు వగైరా సౌకర్యాలను ప్రభుత్వం పెంపొందించి ప్రాథమిక సౌకర్యాలు ప్రజలకు అందించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను కూడా ప్రోత్సహించాలి. శాటిలైట్ నగరాల చుట్టూ ఉపగ్రహ నగరాలను నిర్మించాలి. దీనివల్ల నగరాల రద్దీ కాస్త తగ్గుతుంది. నగరాలకు అల్లంత దూరాన టౌన్షిప్పులు నిర్మించాలి. విద్యా సౌకర్యాలు, వైద్య సౌకర్యాలు కల్పించాలి. పెద్ద పెద్ద పరిశ్రమలు ఉండే ప్రాంతాల్లో చక్కటి వసతులున్న ఇల్లు నిర్మిస్తే ఆ పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళు అక్కడే నివాసం ఉంటారు. టౌన్షిప్పులు నగరానికి వెలుపలని ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేయడం ద్వారా నగరాల రద్దీ పెరగడాన్ని నిరోధించవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి హైదరాబాదులో కూకట్పల్లి టౌన్షిప్ ఏర్పాటు చేయడం వల్ల హైదరాబాద్ నగర రద్దీ కొంత నివారించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిశ్రమల్లో దాదాపు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదులో 75% పరిశ్రమలు హైదరాబాదులో చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ కేంద్రీకృతమై ఉన్నాయి.
అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని హైదరాబాదులో దాదాపు 75% పరిశ్రమలు హైదరాబాదులోను హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రమే కేంద్రీకృతమై ఉన్నాయి. పరిశ్రమల స్థాపనలో ప్రభుత్వాలు వికేంద్రీకరణ సాధించాలి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొల్పాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, చిత్తూరు, నంద్యాల, ప్రకాశం మొదలైన జిల్లాల అన్నింటిలో పరిశ్రమలను స్థాపించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఔత్సాహిక యువతను ప్రోత్సహించాలి. పల్లెల్లో చదువుకున్న విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉపాధి కల్పన, ఉద్యోగ అవకాశాలను ప్రభుత్వం కల్పించాలి. ఉత్సాహం ఉన్న యువతకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి చిన్న చిన్న పరిశ్రమలు స్థాపింపజేసినట్లయితే యువత స్వయం స్వావలంబనం సాధించి ఆర్థిక అభివృద్ధిని సాధించడం జరుగుతుంది. తద్వారా పల్లెలు ఆధునీకరించబడతాయి, పల్లెలు అభివృద్ధి చెందుతాయి, అలాగే రాష్ట్రాలు అభివృద్ధి చెంది అలాగే తద్వారా దేశ ఆర్థిక వృద్ధి కూడా సాధ్యపడుతుంది. పల్లెల్లో చదువుకున్న యువతకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించడం, ఔత్సాహిక యువకులకు బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయాన్ని ఇప్పించడం మొదలైన చర్యలు ప్రభుత్వాలు తీసుకున్నట్లయితే యువత స్వయం ఆర్థిక సమృద్ధిని సాధించి దేశాభివృద్ధికి తోడ్పడగలరని ఘంటాపదంగా చెప్పవచ్చు. దేశంలో నిరుద్యోగాన్ని రూపుమాపడం ప్రథమ లక్ష్యంగా ప్రభుత్వాలు పనిచేయాలి. కుల, మత, వర్గ, భాష భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు విద్య, వైద్యం, సాంకేతిక, వైజ్ఞానిక సదుపాయాలు, మౌలిక సదుపాయాలు అన్నింటినీ కల్పించి ఉపాధి కల్పన, ఉద్యోగ కల్పనను ప్రజలకు ఏర్పాటు చేయాలి. యువత దేశాభివృద్ధికి వారి చేయూత అందించేటట్టు ఔత్సాహిక యువకులకు రుణ సదుపాయం బ్యాంకుల ద్వారా చర్చించి వారికి ఆర్థిక సహాయం అందజేసి పరిశ్రమలు నెలకొల్పుకొని యువకులు స్వయం సమృద్ధిని, ఆర్థిక అభివృద్ధి సాధించేటట్టు ప్రభుత్వాలు తోడ్పాటునివ్వాలి. దేశ యువత ఆర్థిక స్వయం సమృద్ధి సాధించడం ద్వారా తద్వారా దేశాభివృద్ధి సాధ్యపడుతుంది. అలాగే పల్లెలు విద్య, వైద్య, మౌలిక సదుపాయాలు కల్పించడం, చిన్న చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, ఆధునిక సాంకేతిక, వైజ్ఞానిక సౌకర్యాలు అందించడం ద్వారా పల్లెలు ఆధునికీకరణ చెంది పల్లెలు కూడా అభివృద్ధిని సాధించి దేశానికి పట్టుకొమ్మలవుతాయి. దేశాభివృద్ధి శీఘ్రంగా సాధ్యపడుతుంది. అందువల్ల పల్లెల నుంచి ప్రజలు పట్టణాలు, నగరాలకు వలసలు పోవడం నివారించవచ్చు. ఈ విధంగా ప్రభుత్వాలు యువతకు ఉపాధి కల్పన, ఉద్యోగ అవకాశాలు కల్పించడం, స్వయం ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటును అందించడం ద్వారా దేశాభివృద్ధి శీఘ్రంగా సాధ్యమవుతుంది. భారతదేశం ప్రపంచ దేశాలలో గొప్ప దేశంగా ఎదగడం శీఘ్రంగా సాధ్యపడుతుంది అనడంలో ఎటువంటి సందేహం పడనక్కర్లేదు. భారతదేశ యువత తప్పకుండా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల స్థానంలో నిలబెట్టగలరని ఘంటాపదంగా ఖచ్చితంగా చెప్పవచ్చు. కాబట్టి ప్రభుత్వాలు యువతకు
ఆర్థిక అవకాశాలు, బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడం, ఆర్థిక సహాయం ఇప్పించడం, స్వయంగా పరిశ్రమలు స్థాపించి వారి అభివృద్ధి సాధించేటట్టు, ఆర్థికంగా ఎదిగేటట్టు ప్రోత్సహించాలి. తద్వారా యువత దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుంది. దేశాభివృద్ధి శీఘ్రంగా సాధ్యపడుతుంది అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.